హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారా ఎక్కడికి వచ్చాను, ఏంటి క్రౌడ్ అనుకుంటున్నారా? మా స్కూల్లో దివాళీ సెలబ్రేషన్స్ ఎప్పుడో పోస్ట్ చేయాల్సిన వీడియో, కానీ మీకు చెప్పాను కదా ఒక షార్ట్లో గుర్తుందా, నా ఫోన్ పనిచేయట్లేదు, వీడియో రికార్డ్ అయినా ఎడిటింగ్ చేస్తే సేవ్ అవ్వట్లేదు అని ఫైనల్గా అయితే మళ్ళీ ఈరోజు ఎన్ని రోజులకు కుదిరిందనమాట. పూలన్నీ స్కూల్ మొత్తం పూలన్నీ అలంకరించేసి ముగ్గులు పెట్టేశారనమాట. పూలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటారు? ఒక్కొక్క కిడ్ దగ్గర 1/4 kg 1/2 kg చామంతి పూలు, బంతి పూలు అని చెప్పి తెప్పిస్తారనమాట. ఇక్కడ చూసారా లక్ష్మీదేవి, కృష్ణుడు ఎంత బాగున్నారో. నా చిత్తలు అయితే దేవుళ్ళని చూడగానే మనం చెప్పక్కర్లేదు, ఆమెకు తెలుస్తుంది, దండం పెట్టేసుకుంటుంది. ఏం పెట్టుకుంటుందో తెలియదు కానీ గంటలు మంత్రాలు చదివేస్తుంది. ఇంకా ముగ్గులతోటి దియాస్, పాటరీస్ అన్నీ స్కూల్లో చేపిస్తారు. జస్ట్ పెయింటింగ్ చేసుకురమ్మని పిల్లలకి ఇంటికి ఇచ్చి పంపిస్తే ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చి కలరింగ్లు అవన్నీ చేసుకెళ్తారనమాట. ఇంకా చూడండి ఇక్కడైతే నేను వీడియో తీస్తుంటే నువ్వు మాట్లాడకు తీయకు అని ఆమె క్లోజ్ చేస్తుంది అనమాట. ఆమెకు కూడా ఆ రోజు స్కూల్లో దివాళీ సెలబ్రేషన్స్ ఉండే, అందుకే ఆమె కూడా సివిల్ డ్రెస్ వేసుకెళ్ళింది. ఇలా ఉంటుంది నా చిత్తల్లి, నువ్వు ఫోటో తీసుకుందామని స్కూల్కి తనని కూడా తీసుకొచ్చిన అనమాట. ఇంకా ఆ క్రౌడ్లో నడవడం అయితే చాలా కష్టం అయిపోయింది. అసలు చూసారా ఎంతమంది ఉన్నారో. ఇంకా ఆమెనైతే నేను ఎత్తుకున్నాను, అంతమందిలో నడవలేదు. ఇంకా గుంపుగా కింద ఎక్కడో స్టక్ అయిపోయి ఇంకా అంత పిచ్చిగా ఉంటుందని చెప్పి నేను ఎత్తుకున్నాను. ఇక్కడ చూసారా పువ్వులు, రకరకాల ముగ్గులతోటి, రకరకాల పువ్వులతోటి చాలా చక్కగా అలంకరిస్తారు. నేను లాస్ట్ ఇయర్ కూడా వీడియో షూట్ చేశాను, కాకపోతే లాస్ట్ ఇయర్ షార్ట్లో అప్లోడ్ చేశాను అనమాట. ఈసారి లాంగ్ వీడియో చేస్తున్నాను. తను లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకొంచెం పెద్దదైంది కదా, 1 year పెరిగింది కదా, తనకి ఇంకా బాగా తెలుస్తూ ఉన్నాయన్నమాట. ప్రతిదీ చూపిస్తూ ఉంది, మమ్మీ చూడు ఇక్కడ, మమ్మీ చూడు అక్కడ, ఈ కలర్ ముగ్గులేశారు, ఈ ముగ్గేశారు అని. అక్కడ గాంధీ గ్రూప్ అని కనిపిస్తుంది కదా, గాంధీ గ్రూపు, నెహ్రూ గ్రూపు, సుభాష్ చంద్రబోస్ గ్రూపు, ఇంకొక గ్రూప్ ఏదో ఉంటుంది, సారీ నేనైతే మర్చిపోయాను. ఇక్కడైతే పిల్లలతోటి అష్టలక్ష్ముల్ని రూమ్లో పెట్టి పిల్లలతోటి వాళ్ళ గురించి, వాళ్ళ ప్రాధాన్యత, ఆ దేవత గురించి చెప్పిస్తూ ఉంటారనమాట. ఇంకా నేను అందరి దేవుళ్ళని కొంచెమే షూట్ చేశాను అనమాట. ఇంకా పాపకు అప్పుడే లేట్ అవుతుంది, పిల్లలకు కూడా బయటికి వచ్చేసి ఉంటారు, వాళ్ళకి ముందే చూపిస్తారనమాట. ఇంకా తీసుకొచ్చాక వాళ్ళని బయట నిల్చోబెట్టాక మాకు పేరెంట్స్కి అలౌట్ చేస్తారు. ఇంకా వాళ్ళకి బ్యాగులు కూడా బరువు అవుతుండొచ్చు అని చెప్పి నేను అన్ని దేవుళ్ళని అయితే షూట్ చేయలే, లాస్ట్ టైం షూట్ చేసింది ఉంది కదా అని చెప్పి. కాకపోతే ఎవ్రీ ఇయర్ పిల్లలు కొత్తగా చెప్తూ ఉంటారు కదా, అదనమాట. ఇక్కడైతే మా చిత్తలి ప్రతిదీ చూస్తూ చాలా ఎగ్జైట్ అవుతూ అయితే వెళ్తూ ఉంది. అన్నీ న్యాచురల్గా అనమాట. క్రాకర్స్ దగ్గర నుంచి ధనలక్ష్మి అంటే ఏమేమి ఇస్తుంది, గుణలక్ష్మి, సంతానలక్ష్మి ఏమేమి ఇస్తారు, వాటికి కావాల్సిన ఏంటి, టాయ్స్ అవన్నీ ఏర్పాటు చేసి లైటింగ్స్, అసలు రూమ్ మొత్తం భలే కలగా ఉంటుంది అసలు. కాకపోతే నాకు ఇక్కడ అనిపించింది ఏంటంటే చెప్పే పిల్లలకి కూడా కాస్త సివిల్ డ్రెస్ వేస్తే బాగుండేది, వాళ్ళు కూడా కలగా కనిపించేది. కానీ వాళ్ళ స్కూల్ గురించి తెలియడానికి యూనిఫామ్ వేస్తారేమో అని అయితే నాకు అనిపించింది. చూడండి ఒక్కొక్క అమ్మవారి దగ్గర ఇద్దరు పిల్లల్ని నిల్చోబెడతారు, చెప్తూ ఉంటారు, హయ్యర్ క్లాసెస్ వాళ్ళు. ఇక్కడ నుంచి రాగానే అందరూ ఉన్నారు కదా. ఇక్కడ చూడండి మా చిత్తల్లో అయితే ఆడుకుంటూ ఉంది. ఒక 5-10 minutes ఆడుకున్నాం అనమాట. ఈ క్రౌడ్లో ఎక్కడ తప్పిపోతారని నాకు కంగారు వేసింది. అందుకోసమని ఒక 2-3 rounds స్లైడ్ ఆడాక ఇంకా తీసుకొని అయితే ఇంటికైతే వచ్చేసానమాట. మా చిత్తలకి చాలా ఇష్టం తనని, ఎందుకంటే నేను నర్సరీలో జాయిన్ చేయలే కదా, ఇలాంటి ఆప్షన్స్ ఏమీ ఉండవు అనమాట తనకి. ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఆడుకుంటుంది. ఈ వీడియోకి అయితే ఇంతే. మీ పిల్లలు ఇంతేనా అన్నది కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పిల్లల స్కూల్లో సెలబ్రేషన్స్ ఎలా అయ్యాయి ఏంటి అన్నది కామెంట్ చేయండి తప్పకుండా. బాయ్.